హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునగాకు పచ్చడి అండి. మునగాకుతో పచ్చడి ఏంటి అని అనుకోకండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మునగాకును శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకున్నానండి. ఈ విధంగా మునగాకు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఈ పచ్చడి నచ్చుతుందండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకుంటున్నాను నేను. దీంట్లో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టిన మునగాకు వేసుకుంటున్నామండి. ఈ మునగాకు ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి, లేకుంటే పచ్చివాసన వస్తుంది పచ్చడి అంతా కూడా. మనకు మునగాకు ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ వస్తుందండి. మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు మనకి ఫ్రై అయిపోయిందని. ఈ మునగాకుతో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అండి, అందులో ఇదొకటి. చూస్తున్నారు కదా, నాకు ఫ్రై అయిపోయింది. ఆకు పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను మళ్ళీ ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అవ్వాలండి, అంటే చిట్లాలన్నమాట. కొంచెం చిట్లిన తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసుకుంటున్నానండి. అలాగే 3 పచ్చిమిరపకాయలని చిలికలుగా చేసి వేసుకుంటున్నాను. మీకు కారాన్ని తగినట్టుగా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం చింతపండు, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుంటున్నామండి. నువ్వులు కూడా చిట్ల దాకా కొంచెం ఫ్రై చేసుకోండి. నువ్వులు కూడా వేగిపోయిన తర్వాత పెద్ద సైజ్ టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. కొంచెం టమాటా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించుకుని పక్కన పెట్టుకున్న మునగాకు, అలాగే పోపు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సరిపడనంత ఉప్పు వేసుకుంటున్నాను నేను. అంతా కలిసేలాగా ఒకసారి మళ్ళీ మిక్సీ పడతానండి. అంతే, మన మునగాకు పచ్చడి రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి తగిలించుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనే విషయం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.